హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. టోటల్గా 976 వేకెన్సీస్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. సో మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి అయితే మనకు అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి మన ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 28th ఆగస్టు రోజు అయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 27 వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి హోదాలో ఉన్నటువంటి E1 లెవెల్ ప్రకారం మనకు 40,000 స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. డియర్నెస్ అలవెన్సెస్, అలాగే హెచ్ఆర్ఏ అలవెన్సెస్, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు 13 lakhs వరకు మీకైతే శాలరీ అనేది వస్తుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీలైతే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ పరంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ విభాగంలో మనకు 11 వేకెన్సీలు అయితే మనకు భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్లో సివిల్ సంబంధించినటువంటి విభాగాల్లో మనకు 199 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి విభాగాల్లో 208 వేకెన్సీస్ అయితే మనకు భర్తీ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 527 అయితే మనకు భర్తీ చేయడం జరిగింది. అలాగే ఐటీ విభాగంలో 31 వేకెన్సీస్ అయితే మనకైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని క్యాస్ట్ల వారికి వీలైతే అవకాశం అయితే కల్పించే విధంగా వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. మనకు టోటల్గా 900+ వేకెన్సీస్ అయితే వీలైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పించే విధంగా వాళ్ళకు కూడా సెపరేట్ వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. www.aai.aero సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఏజ్ లిమిట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 27 సెప్టెంబర్ 2025 నాటికి మీకైతే మినిమం 18 years, మ్యాక్సిమం 27 వరకు జనరల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 30 years వరకు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 32 years వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి కేటగిరీ మనం చూసుకున్నట్లయితే 37 years వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకునే విధంగా వీళ్ళ అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. దానికి సంబంధించి మన అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే అప్రెంటిస్ అమ్మాయిలకి ఎటువంటి ఫీ అయితే లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మిగతా కేటగిరీ వాళ్ళందరూ కూడా 300 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే మన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్ అయితే కాదు. అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరెవరు అప్లికేబుల్, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దానికి సంబంధించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే బీటెక్ చేసిన అభ్యర్థులు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సంబంధిత విభాగాలలో మీరు బీటెక్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన విభాగాలలో వాళ్ళు ఇచ్చిన స్ట్రీమ్స్లలో బీటెక్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు.
అలాగే నోటిఫికేషన్ సంబంధించి మన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మీరు ఎక్కడికైనా కూడా మీ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే వీళ్ళైతే క్లియర్గా వాళ్ళే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు బీటెక్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 2023 అలాగే 24-25 ఇయర్స్లలో మీరు ఏ ఇయర్ సంబంధించినటువంటి గేట్ అయినా మీరు రాసి ఉండాల్సి ఉంటుంది, క్వాలిఫై ఉండాల్సి ఉంటుందని అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ఇయర్లో మీరు గేట్ క్వాలిఫై అయినా కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు బీటెక్లో మీకు వచ్చినటువంటి స్కోర్ బేస్ చేసుకొని అదేవిధంగా ఆ గేట్ క్వాలిఫై అయినటువంటి మీకైతే ఎలిజిబిలిటీ చూసి ఈ నోటిఫికేషన్కి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఎలాంటి స్కిల్ టెస్ట్ లేకుండా అలాగే ఇంటర్వ్యూ లేకుండా మనని డైరెక్ట్గా మనకు మార్క్స్ బేస్ చేసుకొని గేట్ క్వాలిఫికేషన్ మనం చూసుకొని వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే నేనైతే ఇలా ఓపెన్ చేశాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 976 వేకెన్సీస్ అయితే మనకు టోటల్గా భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ రిక్రూట్మెంట్ సంబంధించి వీళ్ళైతే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ సంబంధించి మీకైతే పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది, మీరైతే క్లియర్గా చూసుకొని చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ కేటగిరీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మనకు ఇక్కడ డాష్బోర్డ్లో రిక్రూట్మెంట్ డాష్బోర్డ్లో మనకు ఆగస్టు 28 రోజు అయితే మీకైతే అప్లికేషన్ సంబంధించి లింక్ అయితే మీకైతే ఓపెన్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మనకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇలాంటి ఛాన్స్ మనకు మళ్ళీ రాదు. ఎయిర్పోర్ట్స్లలో పర్మనెంట్ జాబ్స్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు అందరూ కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు ఎలిజిబిలిటీ లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.